ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్కారం. మనతో పాటు సాలూరి వాసురావు గారు ఉన్నారు. ఎస్ రాజేశ్వరరావు గారి మరి కుమారులు. ఆ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నవారు. అటు సినిమాలోనూ ఇటు భక్తిగాను ఆ ఇంటి పేరుకి అదే ఖ్యాతిని మెయింటైన్ చేస్తున్నవారు. ఇప్పటికీ చాలా యంగ్గా ఉంటారు వాసురావు గారు. వారిని అడిగి వారి సంగీత జీవిత ప్రయాణము, వారికి భక్తి కూడా, దైవభక్తి కూడా చాలా ఎక్కువ. చాలా అద్భుతమైన భక్తి గీతాలు ఆయన పాడారు. నమస్కారం. నమస్కారం సార్. నిన్ననే మీరు బాలుగారి పురస్కారాన్ని అందుకున్నారు. అవును, బాలుగారి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరణగా ఇచ్చిన పురస్కారం అందుకున్నారు. కెనరా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను చాలా స్టేజ్ల్లో చూశాను. పర్సనల్గా కూడా మీరు తెలుసు, బాలుగారు నాకు బాగా తెలుసు కాబట్టి మీరిద్దరు బాగా ఒకరినొకరు వేదిక పైన వేడిగా కూడా నువ్వు ఒరే బావ అనుకున్నంత అనుబంధం ఉంది. ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. బాలుగారు అనగానే మీకు ఏం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి? మీ బంధం ఒక్కసారి తలుచుకుందామా? చాలా ప్యూర్ మ్యాన్ అండి. ప్యూరిటీ, స్వచ్ఛమైనవాడు. అదే ఆయన ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యుల, ఎస్పీ అంటారు కదా, అతను నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటారు, లేకపోతే తెలుగులో వాళ్ళు బాలుగారు అంటూ ఉంటారు. ఒక సింగపూర్, మలేషియా అటు సైడ్ ఎస్పీ బాలా అంటూ ఉంటారు. ఆ ఎస్పీ వచ్చి శ్రీపతి పండితారాధ్యుల అని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు అయితే నేను అంటూ ఉంటాను. ఎక్కడో ఆయన గురించి మీలాంటి వారు అడుగుతున్నప్పుడు, ఎస్పీ అంటే ఈజ్ ఎ స్వీట్ పర్సన్, ఎస్పీ అంటే సింపుల్ పర్సన్, ఎస్పీ అంటే సూపర్ పర్సన్, అలా చెప్తుంటాను. అలాగా ఎంత క్లోజ్గా ఉంటామో, ఎంత ఇది ఉన్నా కూడా ఆయన అంటే ఒక ప్రేమ అండి. నన్ను చాలా అతనికి నచ్చేది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నన్ను కంట్రోల్ కూడా చేసేవాడు. ఒక్కొక్క సినిమాల్లో నాకు ఎలా అంటే నాకు చాలామంది దగ్గర వాయించేవాడిని. నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేసేవారంటే ప్రతి పాటలో, ఇప్పుడు కేవి మాధవన్ గారు ఉన్నారనుకోండి, లేకపోతే చక్రవర్తి గారు ఉన్నారు, వాళ్ళకైనా ఒక బ్యాండ్ అని ఉండేది. ఒక 36 మంది పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ టీమ్ ఆర్కెస్ట్రా వాళ్ళు. మళ్ళీ వదులుతూ అక్కడ ఎవరికైనా వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా వీణ పాట వచ్చినప్పుడు ఆ వీణ ప్లేయర్ దొరకకపోతే ఎలాగానే పెట్టి ఆ బీజిఎమ్స్లో ఎక్కడో ఒక చోట ఆ ఇన్స్ట్రుమెంట్ నిరికిచ్చేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రొడక్షనే, సత్యం గారే మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఆ పాట చూస్తే చాలా నగుమోము కనరాన తననా 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 అని అలా వెళ్తుంది. నేను లిస్టులో ఉన్నాను. ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని, గిటార్ పెట్టుకొని ఆ పాట దాని మీద వాయించేటప్పుడే నాకు అసలు చెయ్యి ఆడట్లేదు. ఈ పాటకి నేను ఎందుకని నేరుగా వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పాటకి నేను ఎందుకు సార్, ఈ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, ఇది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కదా, డుమ్ డుమ్ అని అంటుంది. నేను ఆ బేస్ గిటార్ అని ఒకటి వాయించేవాడిని ఎక్కువ. అంటే నీకెందుకు అది, నాకు తెలుసులే, మళ్ళీ రేపుతో మళ్ళీ నువ్వు దొరకవు, ఉండు మనకేదో వెళ్తా ఉంది కదా అంటే నేను చెప్పా చేయకుండా ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. ఏదో ఇళయరాజాదో లేకపోతే చక్రవర్తి గారితో ఎక్కడికో వెళ్ళిపోయాను. అంతే. నెక్స్ట్ డే నన్ను తిడతాడేమో అనుకుంటే ఆయన వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ రికార్డింగ్ అయింది. వెళ్తే భలేవాడు, నువ్వు భలే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన నేను భలే మెచ్చుకున్నాడు. ఆ డైరెక్టర్ గోపాలకృష్ణ గారని, ఆయన పేరు లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ. ఆయన ఏంటంటే మరి రాజేశ్వరరావు గారు అబ్బాయి అండి, మరి ఎలా ఉంటాడు, ఇలా అలాంటి ఆయన జంప్ అయిపోతుంటారు కదా నాన్నగారు కూడా. అలాంటప్పుడు బాలు నువ్వు అధిక ప్రసంగం విరాను, నీకు ఎందుకు అవన్నీ అని కొన్ని కరెక్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. నేను చాలా విషయాల్లో నన్ను కరెక్ట్ చేసేవాడు. అలా మీ బంధం అంతమంది ఉండగా మీ ఇద్దరి మధ్య అంత ఆత్మీయ బంధం బాగా కనిపిస్తుంది కదా, అది ఏంటి ఆ బంధం? అదే లేదు సార్, అందరూ నేను మ్యూజిషియన్గా చెప్తాను, మాటిగా చెప్పుకోవాల్సింది. ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేను వాయించేవాడిని. అతను ఎక్కువ ఒక రోజుకి వరల్డ్ రికార్డ్ కూడా చేశాడు. ఆయన 26 పాటలు కూడా పాడాడు ఒకే రోజు, 26 పాటలు. ఎప్పుడంటే ఆయన యూఎస్ఏకి వెళ్ళిపోతున్నాడు, వెళ్తే 3 months అవుతుంది. ఇక్కడ అందరూ మ్యూజిక్ డైరెక్టర్ షూటింగ్స్, చక్రవర్తి గారికి అప్పుడు ఎక్కువ సినిమాలు, సత్యం గారు బిజీ, రమేష్ నాయుడు గారు బిజీ. రమేష్ నాయుడు గారు అయితే ఆ బాలు అక్కడ స్టూడియోలో కనబడకపోతే, ఇంకా రాలేదా బాలు, నా పాట చెడిపోయింది,
చెడిపోయింది, నా పాట పోయింది అంటూ ఉంటాడు ఆయన. అయ్యా. అంత ఎగ్జైట్ అయిపోయేవారు ఆయన. ట్రాక్ తీసేవాడు కాదు ఆయన. నాకు అబ్బాయి కనబడాలి, మా బాలు అబ్బాయి కనబడితేనే నాకు రికార్డింగ్లో ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను అలుగుతూ ఉంటాడు ఆయన. అలా ఉన్నప్పుడు అలాంటి టైంలో బాలు గారు సరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చినా నేను ఉండేవాడిని. ఎన్ని గిటార్లు ఉన్నారా నీకు అనేవాడు. 4 ఉన్నాయి, ఒక్కొక్క స్టూడియోలో ఒకటి పెట్టేశాను, ఇక్కడ అవ్వగానే అక్కడికి వెళ్తూ ఉంటాను నేను, అది ఇదని ఏదో చెప్పాడు. అలా అలా మా ఇద్దరు రేప పెరిగింది, చాలా క్లోజు. నాకు ఈవెన్ నా మ్యారేజ్ టైంలో కూడా ఆయన పెళ్లి చూపులకు కూడా ఆయన కూడా వచ్చేవాడు అనమాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అసలు ఇంకోటి కూడా జరిగింది కదా, మీకు తెలిసి ఉంటుంది. కృష్ణ గారు చాలా కాలం పాడించలేదు బాలుని. విజయ నిర్మల గారు ప్రాబ్లం, అది నా పెళ్లి వల్లే వాళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చింది. అవునా? నాది వచ్చి May 31, 1982 May 31 నా మ్యారేజ్ అండి. May 31 కృష్ణ గారి బర్త్డే. అవును, అది అందరికీ తెలిసిందే. అవును. అప్పుడే ఈనాడు సినిమా స్టార్ట్ చేశారు. అవును. సో బాలు వచ్చి నాకు 4-5 పెళ్లి చూపులకు వచ్చాడు. ఆయన చూసి ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయినే చూసి చాలా లక్షణంగా ఉంది, వాడి మొహం వాడు చంపేస్తానని ఎదవా, నువ్వు నోరు మూసుకో, ఓకే నాన్నగారు, మా అమ్మ నాన్నగారి దగ్గర, అమ్మ నాన్నగారు ఈ సంబంధం మీరు ఓకే చేయండి. వాడి మొహం ఆడినేంది అడిగేది, వాడికి టైం కూడా లేదు, వాడికి రికార్డింగ్కి వెళ్ళిపోతాడు వాడు. నేను పెళ్లి చూపులకు కూడా వెళ్ళి మళ్ళీ ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. నేను బాలు ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. అలాగా అలాగా క్లోజ్. అప్పుడు కృష్ణ గారు హనుమంతరావు గారు ఫోన్ చేయించి ఈనాడు టైటిల్ సాంగ్ తీస్తున్నాం ఆ రోజు, 31 రావాలంటే కొంచెం ఉండండి సార్ చూసి చెప్తాను సార్. డైరీ చూస్తే 30, 31 2 రోజులు వాసు జానవాసం, 31వ తారీఖు పెళ్ళి అని రాసుకున్నాడు. నో వర్క్ అనే రాసి బాలు రాసేసాడు దాని మీద ఆ డైరీలో. సార్ లేదు సార్, మీరు 30 రాసుకున్న 30 ఉన్నా పర్వాలేదు, 1వ తారీఖు అయినా పర్వాలేదు, 31 మాత్రం ఎక్కడికి రాడు సార్. ఏమయ్యా ఎందుకు రాడు సార్? వాసు అని రాజేశ్వర గారు అబ్బాయి, అతను పెళ్ళి అయితే ఇతను ఏంటయ్యా, ఈయనకేంటి పెళ్లితో పని, పెళ్ళికి వెళ్తాడు, కొంచెం పెళ్ళి అయిపోయాగానే రావచ్చు కదా, మేము రెడీ అవ్వడానికి 1:30 అవుతుంది కదా, ఆ టైంకి వచ్చి పాడేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదండి అతను ఫుల్ టైం వాసుతోనే ఉండాలనుకుంటున్నాడు అనగానే బాలు గారి దగ్గరికి వచ్చి ఆయన కోపం చేసుకుంటున్నారు హనుమంతరావు గారు. అంటే అదేంట్రా, రేపు నా కూతురు పెళ్ళి, నా చెల్లెలు పెళ్ళి, శైలజ పెళ్ళి కూడా ఉంటుంది, ఆ రోజు కూడా ఇంకొకళ్ళు రమ్మంటే నేను వెళ్ళిపోవాల్సిందేనా, నాకు ఒక ఇది లేదా, లేదు సారీ అని చెప్పు అనగానే వాళ్ళ కోపం వచ్చి కిషోర్ కుమార్ని రప్పించారు. అట్లూరి పూర్ణచంద్రరావు గారిని వాళ్ళని పట్టుకొని, అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే అప్పుడు పెద్ద దాదా అలాగనమాట. ఒకసారి అమితాబ్ బచ్చన్ గారికి ఫ్లైట్ టికెట్ దొరకకపోతే, అప్పుడు ఒకే ఫ్లైట్ ఉండేది ఇండియన్ ఎయిర్లైన్స్, ఇప్పుడు ఎయిర్ ఇండియా అయిపోయింది, ఇండియన్ ఎయిర్లైన్స్. ఆ ఫ్లైట్లో టికెట్ అమితాబ్ బచ్చన్ కావాలంటే ఈయనకి ఫోన్ చేసి ఎవరో అన్నారంట, మిస్టర్ పూర్ణచంద్రరావు మద్రాసి, ఆయనకి ఫోన్ చేయండి మీకు టికెట్ దొరుకుతుందంట. ఈయనకి ఫోన్ చేస్తే టికెట్ దొరికింది. అలాంటి ఆయన్ని పెట్టుకొని అలా అంతా చేసి అప్పుడు కిషోర్ కుమార్కి ఫోన్ చేసి, కిషోర్దా మెడ్రాస్కి రా అనగానే ఆయన ఫ్లైట్ తీసుకొని ఆయన వచ్చేసాడు. అయితే ఏం పాటిస్తాడు ఆయన, హిందీ పాడేటప్పుడే కిషోర్ కుమార్ గారు ఎలా అంటే పాడుతున్నప్పుడు కూడా పాట వాయిస్తూ రావాలి ఎవరైనా వెనకాల, అలా మిక్స్ చేసేవారు. ఇది తెలుగు లాంగ్వేజ్ రాదు ఆయనకి. అది తర్వాత చాలా కాలానికి వాళ్ళిద్దరు కలిసారు అనమాట. వేటూరు గారు, రాజకోటి, మేమందరం, నేను బాలుని వెళ్ళి, బాలు నా వల్ల ఇలాగ రాకూడదు, నువ్వు వచ్చి చాలామంది హీరోస్ నిన్ను వద్దన్నారు, నాకు అతను వద్దండి, ఆయన మిమిక్రీ రాజుబాబుకి పాటలా పాడతాడు, అల్లు రామలింగ గారిలా పాడతాడు, ఏంటది అలాంటి తీసుకొచ్చి మాకేం అక్కర్లేదు అని పేర్లు చెప్తాను నేను. శోభన్ బాబు గారు అనేవారు, కృష్ణరాజు గారు ఉన్నారు, మోహన్ బాబు గారు కూడా దారి చూపిన దేవత బాలువే పాడుతున్నాడు అనుకొని ఫోన్ చేసేసారు, రే మంచి పాట కానడ రాగం అని. నేను సత్యం గారు బాలు గారు ఒక్కోసారి కలిసేవాళ్ళం, డిన్నర్లో కలిసేవాళ్ళం. రేపు మంచి పాట నీకు అది అనగానే, మీరు ఏం మంచి పాట, ఇది అన్ని మంచి పాటలే మీ దగ్గరే కదా నాకు హిట్స్ అది ఇది అన్నాడు బాలు. కట్ చేస్తే మోహన్ బాబు గారు తమ్ముడు ఫోన్ చేశాడు, చేసి ఓకే చేస్తారా జేసుదాస్ గారు అన్నారు. జేసుదాస్ ఏంటండి బాలు గారు కదా అనుకున్నాం అంటే, అయ్యో ఈ పాట జేసుదాస్ గారే పాడాలంటున్నారు అన్నయ్య. ఆయనకి మోహన్ బాబు గారికి జేసుదాస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్
మనం నగుమాము దీంట్లో పాడాడు కదా అల్లుడు గారు. అల్లుడు గారు, అందులో కూడా ఆయనకి ఆయన పాడారు. అలా ఉండేదన్నమాట. అప్పుడు నేను బాలుతో చెప్పాను, ఏంటి బాలు నిన్ను బాబు కృష్ణ గారు ఒక్కరే నువ్వే కావాలని పాడించారు, మిగతా వాళ్ళందరూ బై ఫోర్స్ ఎవరన్నా చెప్తేనే నీతో పాడించారు అనగానే, రే నాకు కృష్ణ గారు దేవుడు రా, నాకు నేను పాడనని చెప్పలేదే, నీ పెళ్ళికి వచ్చాను, నువ్వు కూడా నాకు అడ్వైజులు చేస్తున్నావు ఎదవా అది తిట్టాడనమాట. కాదు ఒక్కసారి నేను మాట్లాడుతాను కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు పట్టుకుంటాను నేను కావాలంటే అంటే, చిచి ఆయన ఒక్క ఫోన్ చేసి బాలు రా అంటే వెళ్ళి కూర్చుంటాను అక్కడ. కృష్ణ గారి దగ్గరికి వేటూరి గారు, రాజుకోటి వీళ్ళందరూ వెళ్ళి కృష్ణ గారితో చెప్తే, అయ్యే బాలు నాకు ప్రాణం అండి, అతను పాడతానంటే నేను వద్దంటానా, రమ్మనండి మధ్యాహ్నం రికార్డింగ్ పెట్టుకుందాం అన్నాను. అలా కలిసి